నేను ప్రెజెంట్ వచ్చేసి అనకాపల్లి రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నానండి. సో నేను ఈ రోజు వచ్చేసి ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. అది కూడా జనరల్ లోనండి. సో ఇక్కడ అనకాపల్లి నుంచి తెలంగాణలో ఉన్న జడ్చర్లకి అయితే ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాను. సో మీరు అందరూ అనుకోవచ్చు జనరల్ లోనే ఎందుకు మంచిగా వెళ్ళొచ్చు కదా అని అనుకోవచ్చు అండి. సో నేనైతే టికెట్ అయితే బుక్ చేసుకున్నాను, బట్ క్యాన్సిల్ అయిపోయింది. సో అర్జెంట్ వర్క్ ఉండటం వల్ల సో నేను సడన్ గా వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో అలా జనరల్ లో ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి బ్లాగ్ తీస్తే ఎలా ఉంటది అని చెప్పి తీయడం అయితే జరుగుతుందండి. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నా. సో ఈ వ్లాగ్ లో నేను ఎక్కువగా మాట్లాడలేకపోవచ్చు. సో ఎందుకంటే జనరల్ అవ్వటం వల్ల ఎక్కువగా క్రౌడ్ ఉండడం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు అండి. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నా. మీలో కనుక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టేసుకోండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడానికి మీకు యూస్ఫుల్ గా ఉంటది. సో ఇంకా ట్రైన్ డీటెయిల్స్ మాట్లాడుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం నుంచి తెలంగాణలో ఉన్న మహబూబ్నగర్ అయితే ఎండ్ అవుద్ది అనమాట. సో ట్రైన్ టైం వచ్చేసి విశాఖపట్నంలో 6:40కి అయితే స్టార్ట్ అవుద్దండి. మహబూబ్నగర్ లో వచ్చేసి 11 కి అయితే ఎండ్ అవుద్ది అనమాట. చాలా లాంగ్ జర్నీ అనమాట. సో దాదాపుగా 670 కిలోమీటర్స్ అండి ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి. ఇంకొకటి ఏంటంటే అండి, ఈ ట్రైన్ జర్నీలో దాదాపుగా చాలా స్టాప్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే ప్రతి స్టాప్ నేమ్ చెప్పలేదు, కానీ చాలా అంటే చాలా లెంత్ అండి ఇది. అన్నట్టు ఇంకొక విషయం అయితే చెప్పడం మర్చిపోయానండి. ఈ ట్రైన్ నేమ్ వచ్చేసి విశాఖ మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ అండి. సో ఇంకా ఫుల్ వీడియో లింక్ వచ్చేసి కింద అయితే పిన్ చేశానండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. సో ఎట్లుందో అలాగే కామెంట్ చేయండి. ఇంకెప్పట్లాగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టేసుకోండి. సో ఉంటాను, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.